ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో నళిని అన్నటువంటి నామము 3 బీజమంత్రాలు కలిగినటువంటి పావనమైనటువంటి నామము. ప్రాచీన కాలంలో నలుడు అనే ఒక మహారాజు జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని గురించి చాలా దీర్ఘకాలం ఘోరంగా తపస్సు చేశారు. ఆ మహారాజు తన హృదయంలో దేవిని ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందారు. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో కేవలం తల్లి మాత్రం ఉన్నది, ఇక నేను లేను అన్నటువంటి తాదాత్మ్యాన్ని ఆయన స్పష్టంగా అనుభూతిని పొందారు. అందువలన నలుడు అనే మహారాజు యొక్క హృదయంలో ప్రత్యక్షమైనటువంటి తల్లి గనుక నళిని అంటూ కీర్తించబడింది అని ఒక అర్థం వస్తున్నది. గంగానదికి అనేక రకాలైనటువంటి నామాలున్నాయి. సహస్రనామాలతో కీర్తించబడుతున్నటువంటిది గంగాదేవి. నళిని, నందిని, కీర్తి, ఇలాగా గంగాదేవి అనేక రకాలైనటువంటి పావనమైనటువంటి నామాలతో కీర్తించబడింది. నళిని అనేటువంటి నామం గంగాదేవికి ఉన్నటువంటి నామాలలో ఒకటి. నళిని అనగా తామర పువ్వు యొక్క కాడ అని అర్థం వస్తుంది. జగన్మాత తామర పువ్వు ఎలా ఉంటుందో అలాంటి బంగారపు తామర కమలం లాంటి వదనార విందంతో విరాజిల్లునటువంటిది. అపూర్వమైనటువంటి నల్ల తామరల వంటి దివ్యమైన పెద్ద నేత్రాలు కలిగినటువంటిది. జగదంబ యొక్క హస్తాలు పెద్ద పెద్ద తామర పువ్వుల వలె శోభాయమానమైనటువంటి తామర పువ్వుల వంటి హస్తములు కలిగినటువంటిది. తామర పువ్వుల వంటి పాదములు కలిగినటువంటిది. తామర పువ్వు వంటి వదనం కలిగినటువంటిది. జగన్మాతే ఒక సువర్ణ కమలంలాగా గోచరిస్తుంది. ఆ జగజ్జనని విశ్వకమలంలో ఆసీనురాలై ఉంటుంది కనుక ఇక్కడ నళిని అంటూ జగదంబను వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. నళిని అనగా తామరల వంటి రేకుల వంటి నేత్రములు కలిగినటువంటిది అని అర్థం. పాదపద్మాలు, అమ్మవారి పాదపద్మాలు కమలాల వలె మిక్కిలి సుకుమారంగా శోభాయమానంగా అలాంటి వర్ణంతో విరాజిల్లుతున్నవి అంటూ మరొక అర్థం. అమ్మవారి యొక్క హస్తకమలాలు అపూర్వమైనటువంటి పద్మాల వలె శోభాయమానంగా ఉన్నవని ఒక అర్థం. జగన్మాతే స్వయంగా కమలస్వరూపిణిగా విరాజిల్లుతున్నది అని మరొక అర్థం. జగన్మాత యొక్క వదన కమలం అపూర్వమైనటువంటి బంగారపు కమలం వలె ప్రకాశిస్తున్నది అంటూ మరొక అర్థం. ఇలాగ నళిని అన్నటువంటి ఈ నామానికి ఇన్ని రకాలైనటువంటి అర్థాలను వసిన్యాది వాగ్దేవతలు దృష్టిలో ఉంచుకొని జగన్మాతను కీర్తిస్తూ ఉన్నారు. నళిని అనగా శోభాయమానమైనటువంటి కమలం వంటి సువర్ణం కమలం వంటి సుందర స్వరూపం కలిగినటువంటిది కనుక లోకజనని నళిని అంటూ కీర్తించబడింది. విశ్వకమలం తల్లికి నిత్య నివాసం. ఆ విశ్వకమలం సహస్రార కమలం. యోగుల యొక్క హృదయార విందాలలో ఈ లోకజనని విశ్వకమల నివాసిని అయి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ నళిని ప్రతి మానవ శరీరంలో మూలాధార కమలంలో కుండలిని స్వరూపంగా 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉన్నది. లోకజనని ఎప్పుడైతే ప్రాణాయామ ఆధ్యాత్మిక ధ్యాన సాధన ద్వారా యోగి అంతర్ముఖుడవుతాడో ఈ కమలం వికసించి ఒక్కొక్క కమలం దాటుకుంటూ స్వాదిష్టాన కమలం, మణిపుర కమలం, హృదయ కమలం, అపూర్వమైనటువంటి అనాహుత కమలం, కంఠస్థానం దగ్గర ఉన్నటువంటిది విశుద్ధి కమలం, ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటిది ఆజ్ఞాచక్ర కమలం, సహస్రారంలో విరాజిల్లున్నటువంటిది 1000 రేకులు కలిగినటువంటి సువర్ణ కమలం. ఈ కమలాలన్నీ దాటుకుంటూ లోకజనని అపూర్వమైనటువంటి తన స్వస్వరూప స్థానానికి చేరుకుంటుంది.
అదే సహస్రార కమలం. ఈ కమలాల్లో ఏ కమలం వికసించినా లోకజనని హృదయ కమలం చేరగానే భక్తుని హృదయం ఔదార్యంతో నిండిపోతుంది. ప్రాపంచిక విషయాశక్తి మీద అనురక్తి ఉండదు. దేనిని కూడా ప్రేమించలేకుండా మిక్కిలి ఔదార్యమైనటువంటి గుణాలు కలుగుతాయి. మన అంతఃకరణం ప్రాపంచిక విషయాల చేత భ్రష్టమైనప్పుడు మన బుద్ధి యొక్క వైభవం చాలా సంకుచితమైపోతుంది. అంతఃకరణం ఎప్పుడైతే భ్రష్టత్వం చెందుతుందో బుద్ధి యొక్క వైభవం సంకుచితమైపోతుంది. మనం సంసారాన్ని వెంటబెట్టుకొని వెళ్ళం, మన సంస్కారాలను వెంటబెట్టుకొని వెళ్తూ ఉంటాం. అందుకని మనం మన సంసారం, మన జీవితం, మన సంపాదన ఇవి మనం వెంట పెట్టుకొని వెళ్ళం. ఎవ్వరు కూడా తమ సంసారాలను వెంట పెట్టుకొని మరొక లోకానికి వెళ్ళలేదు. కానీ వాళ్ళ సంస్కారాలను మాత్రం వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సంస్కారాలు ప్రసాదించేటువంటి తల్లి కనుక లోపల ఉన్నటువంటి అన్ని కమలాలలో ప్రవేశించి ప్రతి కమలాన్ని వికసింపజేసి సంస్కారాన్ని ప్రసాదించమని, భ్రష్టత్వం పట్టినటువంటి అంతఃకరణాన్ని శుద్ధి చేసి సంకుచిత భావాలతో ఉన్నటువంటి బుద్ధిని సంస్కరించమని కన్నతల్లిని వేడుకునేటువంటి అపూర్వమైన నామమే నళిని అన్నటువంటి ఈ నామం. లోకజనని ఎప్పుడైతే హృదయ పద్మంలో కుండలిని స్వరూపంగా విచ్చేసి అక్కడ క్షణకాలం విశ్రమిస్తుందో అప్పుడు హృదయం ఔదార్య సంభరితమవుతుంది. ప్రాపంచికమైనటువంటి మాటలు, వ్యవహారాలు, మోసాలు, నటనలు ఇవన్నీ కూడా మనసుకి నచ్చవు. హృదయం స్వచ్ఛమై నిర్మలమైనటువంటి అంతఃకరణంతో అనవరతము జగదంబ యొక్క దివ్య నామస్మరణాన్ని జపిస్తూ భక్తుడు తాదాత్మ్యాన్ని చెందుతూ పులకితమైనటువంటి హృదయంతో జగదంబను తన హృదయ పద్మంలో నిలుపుకొని భక్తితో ధ్యానిస్తూ ఉంటారు. ఆ ఔదార్యాది గుణాలు ఇలాగా ఉంటాయి అని చెప్పలేం. దానికి దృష్టాంతంగా ఒక చిన్న సంఘటన మనం చెప్పుకుందాం. మహాభారతంలో ఒకనాడు అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ వారిద్దరూ వనవిహారానికి వెళ్ళే సందర్భంలో అర్జునుడు తన సోదరుడైనటువంటి ధర్మరాజును గురించి, ఆయన ఔదార్యాన్ని గురించి ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. మీకు తెలిసినంతట్లో మిక్కిలి ఔదార్యవంతులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అవును ఉన్నారు అంటారు కృష్ణ పరమాత్మ. ఎవరు అంటూ అర్జునుడు చాలా ఆసక్తిగా అడుగుతారు. అడగగానే కర్ణుడి యొక్క నామం చెప్పగానే ఆ అర్జునుని హృదయం చాలా అసూయతో బాధపడుతుంది. తన అన్న పేరు చెప్పకుండా కర్ణుడి పేరు చెప్పినందుకు అతని మనస్సు చాలా నొప్పి పడుతుంది. ధర్మరాజుకున్నటువంటి ఔదార్యం కర్ణుడికి ఎంత మాత్రం లేదు అంటూ అర్జునుడు పదే పదే కృష్ణ భగవానుడితో ఈ విషయం చెప్తున్నప్పుడు, సరే ఈ విషయం నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను, మనిద్దరం మారు వేషాలతో వెళ్తామంటూ వారిరువురు వృద్ధులలాగా మారు వేషాలు ధరించి మొట్టమొదట ధర్మరాజు ఇంటికి వెళ్తారు. అది మంచి వర్షాకాలం. అన్ని దగ్గరలా కట్టెలన్నీ కూడా వర్షం వల్ల తడిచిపోయి ఉన్నాయి. ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ధర్మరాజును అడుగుతారు, నేను ఒక పెద్ద యజ్ఞం సంకల్పించాను, ఆ యజ్ఞానికి బాగా ఎండుగా ఉన్నటువంటి కట్టెలు నాకు చాలా కావాలి, అలాంటి కట్టెలు ఇప్పించండి అని అడుగుతారు. కట్టెలే కదా ఒక మహారాజు చాలా సులభంగా ఇవ్వవచ్చు. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మొత్తం అన్ని దగ్గరలో కట్టెలు వర్షానికి తడిచిపోయి ఉన్నాయి. ఎక్కడ ఒక్క కట్టె పుల్ల కూడా తడవకుండా ఉన్నటువంటిది లేనేలేదు. అందువలన ధర్మరాజు చాలా నిస్సహాయంగా ఆ బ్రాహ్మణోత్తముడి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడికి నమస్కారం చేసి, క్షమించండి, ఎక్కడ కానీ పట్టణంలో తడవకుండా ఉన్నటువంటి కట్టెలు మాత్రం లేవు, ఇంకా కొంతకాలం అయిన తర్వాత వస్తే మీకు నిజంగా మంచి ఎండు కట్టెలు ఇస్తానంటూ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటారు. వీరిరువురు కలిసి కర్ణుడి భవనానికి వెళ్ళారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంత కట్టెలు తడిచిపోయి ఉన్నాయి. ఇరువురు లోపలికి వెళ్ళి, కృష్ణ భగవానుడు నేను ఒక యజ్ఞం సంకల్పించాను, నా యజ్ఞానికి ఎండు కట్టెలు మాత్రమే కావాలి, తడిచినటువంటి కట్టెలు పనికిరావు, నాకు ఇప్పుడే కావాలి అని అడుగుతారు. వెంటనే కర్ణుడు రెండవ ఆలోచన చేయకుండా, ఏ విధమైనటువంటి సంశయం లేకుండా తన గృహానికి ఉన్నటువంటి సింహద్వారాలను,
కిటికీలను, ద్వారాలను వీటన్నిటినీ తీసి దంతులు, పెద్ద పెద్ద స్తంభాలు ఏవేవి కర్రతో తయారు చేసినటువంటి ఉన్నవో వాటన్నిటి స్థానాల్లో బాణాలతో ఆ భవనాన్ని నిలిపి వాటిని వెంటనే ఆ పండితుడికి ఇచ్చేందుకు వెంటనే సిద్ధం చేసేశారు. అది కర్ణుడి యొక్క ఔదార్యం. అందువల్ల ఔదార్యమూర్తులలో కర్ణుడు చాలా గొప్ప ఔదార్యమూర్తిగా, చాలా దానం చేసేటువంటి వ్యక్తిగా, ఎవ్వరు వచ్చి ఏదడిగినా లేదు అని చెప్పకుండా చిట్ట చివరకు తన కవచాన్ని కూడా దానం చేసేందుకు సిద్ధపడతారు. కవచం అంటే మంత్ర జపం చేసే కవచం. తాను ఎంతకాలం ఒక మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉంటారో ఎవరైనా వచ్చి ఆ మంత్ర కవచాన్ని అడగగానే దాన్ని ప్రసాదించగానే ఇంతకాలం చేసినటువంటి ఆ జపసిద్ధి, ఆ మంత్ర కవచాన్ని ఎవరికైతే ఇస్తారో వారికి ఆ కవచం సిద్ధిస్తుంది. ఆ కవచ శక్తి వీరికి నశించిపోతుంది. అందువలన కర్ణుడు ఆ కవచ శక్తిని కూడా ఇంద్రునికి అలాగ దానం చేసేస్తారు. అలాంటి గొప్ప ఔదార్య బుద్ధి కలిగినటువంటి మనస్సు కర్ణుడి యొక్క మనస్సు. అతడు కూడా కుంతి పుత్రుడు కదా, అందువలన అంతటి ఔదార్యం ఉన్నది. అందుచేతనే ఇక్కడ ఈ సంఘటన చూడగానే అర్జునుడు మౌనం వహించారు. ఎందుకంటే అదే కట్టెలు ధర్మరాజును అడగగానే ఇప్పుడు కట్టెలు లేవు కదా, వర్షాకాలం వెళ్ళిన తర్వాత కొంచెం ఎండలు రాగానే కట్టెలు తప్పకుండా ఇస్తాను, యజ్ఞానికి కావలసినటువంటి అన్ని వసతులు చేస్తానని చెప్పారు. కానీ ఇక్కడ కర్ణుడు మాత్రం ఎప్పుడో వర్షాకాలం ఆగిపోయి ఎండాకాలం వచ్చే వరకు నిరీక్షించకుండా తన భవనంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వస్తు సామగ్రిని అంతా కూడా అవలీలగా అప్పుడు అవసరానికి ఇచ్చేటువంటి పెద్ద ఔదార్యమైనటువంటి మనస్సు ఆ కర్ణునికి ఉన్నది. ఇది ఎలా కలుగుతుంది? దైవారాధన ఎవరైతే నిత్యం చేస్తూ ఉంటారో, కర్ణుడు సూర్య ఆరాధన చేస్తుంటారు. ఋగ్యాది సకలాన్ వేదాన్ జ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ అంటారు. ఋగ్వేదం, వేదాలన్నీ కూడా సూర్య సన్నిధిలో ఎవరైతే ధ్యానం చేస్తారో ప్రాతకాలంలో వేదాల విజ్ఞానమే వారికి అబ్బుతుంది. వారి హృదయ కమలం చాలా స్వచ్ఛమవుతుంది, ఔదార్య సంభరితమవుతుంది. దైవాన్ని ధ్యానించినటువంటి వారికి మనస్సు ఎప్పుడు ఇది నాకు దాచుకోవాలి అన్నటువంటిది ఉండదు. ఎవరికైనా పెట్టాలనేటువంటిదే ఉంటుంది తప్ప ఇది నేను దాచుకుందాము, ఇది నాకు కావాలి అన్నటువంటి కుసంస్కారం అక్కడ ఉండనే ఉండదు. అందుచేత ఇక్కడ జగన్మాత ఎప్పుడైతే మన హృదయ కమలంలో ఆసీనురాలు అవుతుందో హృదయ సంస్కారాలను, అపవిత్ర సంస్కారాలను తొలగించి వాటి స్థానంలో పవిత్ర సంస్కారాలను ప్రసాదించేటువంటి అపురూపమైనటువంటి మహాలక్ష్మి జగజ్జనని. అందుకే నళిని అంటే ఇక్కడ తల్లిని కీర్తించారు. పద్మనేత్రాలతో కారుణ్యాన్ని వర్షించేటువంటి తల్లి, పద్మగంధాన్ని వెదజల్లుతున్నటువంటి దివ్యమైనటువంటి జనని, పద్మస్వరూపిణి, మహాపద్మంలో ఆసీనురాలైనటువంటి తల్లి భక్తుల హృదయ పద్మంలో ఒక్కసారి ఆసీనురాలైతే ఆ హృదయంలో లోభబుద్ధిని కానీ, హీన సంస్కారాలు కానీ, క్రోధ లోభ మోహాదులను కానీ వీటికి స్థానం తల్లి అక్కడ ఇవ్వనే ఇవ్వదు. ఆ హృదయాన్ని క్షాళనం చేసి పవిత్రీకరించి మంచి సంస్కారాలను ప్రోధి చేసి జీవితాన్ని చక్కని సంస్కారవంతమైనటువంటి పారమార్థిక సత్యవంకకు నడిపించేటువంటి కన్నతల్లి జగన్మాత. అందువలన జగజ్జనని యొక్క ప్రార్థన, మంత్రజపము, సాధన, మౌనంతో కూడినటువంటి ధ్యానము, ప్రాణాయామ సాధనలు మీరు ఏది చేస్తున్నా సరే మీ అంతఃకరణంలో అర్పణ భావన కావాలి. దానిని తల్లి కోరుకుంటుంది. అంతఃకరణంలో పరిపూర్ణమైనటువంటి అర్పణ భావన కావాలి. బాహ్యమైనటువంటి విషయాల యందు మనం నిరంతరం మన మనస్సు అనురక్తిని చెంది బాహ్యంలో మనం మంత్రజపాలు చేస్తూ జపమాలలు త్రిప్పినంత మాత్రాన, ఒక స్తోత్రం పారాయణం చేసినంత మాత్రాన జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేం. మనం చెప్పుకున్నాం కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన సంసారం మన వెంట రాదు, మన సంస్కారం మాత్రం మన వెంట వస్తుంది. మనం ఏం చేశామో ఈ లోకంలో ఇంతకాలం ఆ సంస్కారం మాత్రమే మనకు జన్మజన్మలకు వెన్నంటి వస్తూ ఉంటుంది. జీవితంలో కన్నతల్లి ఎన్నటికీ నిరాశను చెందనివ్వదు.
నిరాశ లేకపోవడమే జీవితంలో ఎనలేని సంపద అని చెప్పుకోవచ్చు. మెంటల్ డిప్రెషన్ వచ్చిందంటే అది ఒక దారిద్ర్యం లాంటిది. ఎప్పుడూ జీవితంలో నిరాశ అన్నటువంటిది మన హృదయాన్ని స్పర్శించకుండా ఉన్నది అంటే మన హృదయ కమలంలో ఆ జగన్మాత ఆసీనురాలై ఉన్నది అని అర్థం. అప్పుడే మనకు మానసికంగా ఏ విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, దైన్యం, శోకం, దుఃఖం, క్రోధం, లోభం ఈ గుణాలు హృదయాన్ని స్పర్శించలేవు. ఎప్పుడైతే అక్కడ తల్లి లేదో ఈ గుణాలన్నీ కూడా వచ్చి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అమృతాత్మ స్వరూపులారా, లోకజనని అయినటువంటి జగన్మాత భవానిని హృదయపూర్వకంగా ప్రార్థించండి. అమ్మవారిని కేవలం పటాలలో అలంకారం చేసి, మూర్తులలో అలంకారం చేసి చాలా బాగున్నది అనుకుంటూ బాహ్యమునందు మాత్రమే చూసే దశ కాకుండా అమ్మని అంతరంగం లోపల దివ్యమైనటువంటి సద్గుణాలతో అలంకారం చేసి ఆ దివ్యమైనటువంటి జీవితం గడుపుతూ, ఈ జీవితం చాలామందికి ఉపయుక్తం కావాలి, నా వరకు నేను తిని నా వరకు నేను సుఖంగా ఉంటాను అన్నటువంటిది జీవితం కాదునని భరత సంస్కృతి మనకు తెలియచేస్తున్నది. అలాంటి దివ్య సంస్కృతిలో ఎన్నో జన్మల పుణ్యం చేత మనం జన్మించాం. లోకజనని యొక్క అవ్యాజ్యమైనటువంటి దయ మనందరి మీద ప్రసరించి మనలో ఉన్నటువంటి అన్ని అవలక్షణాలు నశించిపోయి సర్వోత్కృష్టమైనటువంటి దేవి యొక్క మహానుగ్రహానికి మనందరం పాత్రుల మగుదముగాక. విశ్వశాంతిని లోకమాత ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.